ఇప్పుడు టైం కాంగ్రెస్ వాళ్ళకి ఇద్దామండి. సో మొన్న మనం చూసాం కేటీఆర్ చూసే ఉంటారు. డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. సో మొన్న మీరు చూసే ఉంటారు కేటీఆర్ వ్యాఖ్యలు. చిట్టునాయుడు అని ఎవరిని సంబోధించారు మీకే తెలిసి ఉండాలి. తననే తట్టుకోలేకపోతున్నారు. సో తన తండ్రి బరిలోకి దిగితే అల్లాడిపోతారు అంటున్నారు. సో 2025లో సైలెంట్ బ్రేక్ చేస్తారంట. మరి తట్టుకునే శక్తి ఉందా? నిలబడగలరా? తట్టుకునే శక్తి ఉందా మీకు? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు కో ప్యానలిస్టులకు. అట్లీస్ట్ థ్యాంక్ ఫర్ యూ రిమెంబర్ అదర్ ప్యానలిస్ట్ ఆల్సో దేర్. థ్యాంక్ యూ ఫర్ దట్. యా డెఫినెట్ గా కేసీఆర్ 10 ఏళ్లుగా చేసినటువంటి లెట్ మీ ఫినిష్. యూ షుడ్ నాట్. కేసీఆర్ 10 ఏళ్లుగా చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ముఖం తెలంగాణ ప్రజలకు చూపించలేక ఒక అసమర్థునిగా ఇవాళ ఫామ్ హౌస్ లో దాచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 10 ఏళ్లుగా ఒక అపరాధ భావంతో కేసీఆర్ 10 ఏళ్ల నుంచి చేసినటువంటి అవినీతి అక్రమాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, టెలిఫోన్ స్కాము, విద్యుత్ కొనుగోలు, చేపల స్కాము, గొర్రెల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, తెలంగాణ ప్రజా కష్టార్జితమైన సొమ్మునంతా కూడా ఇవాళ తన ఫ్యామిలీ పరం చేసుకున్నందుకు, తన యొక్క అనుచరుల పరం ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకున్నందుకు ఒక అపరాధ భావంతో తెలంగాణ ప్రజలకు తన ముఖాన్ని చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు. ఇంకా ఫామ్ హౌస్ లో ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఫామ్ హౌస్ నుంచే నడిచిండు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు అందుకే కేసీఆర్ ని నువ్వు ఫామ్ హౌస్ కే పరిమితంగా, నీకు అక్కడే బెటరు, ప్రజాస్వామ్యంలో నీకు నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తి నువ్వు అక్కడికే పరిమితం కావాలని తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండు. 10 ఏళ్ల నిరంకుశ పరిపాలనకు ఇవాళ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఆయనని ఫామ్ హౌస్ కు ఇవాళ పరిమితం చేసిర్రు. ఇవాళ కేసీఆర్ ఏం చేస్తాడని ఏ పేరు మీద వస్తాడండి? ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే బీఆర్ఎస్ నాయకులు. మరి రాజ్యాంగం చదువుకుర్రో, ప్రజాస్వామ్యం తెలుసో లేదు చెప్పమంటే నేను చెప్తా. ప్రతిపక్ష నాయకుడు రోల్ ఏంటండి? అసెంబ్లీకి రాడా? అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనడా? మరి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు అట్లనే ఉంటాడు, అసెంబ్లీలో ఎక్కువ రోజులు నడిపాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాడు. మరి ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు? దాన్ని కూడా నువ్వు రిజైన్ చేసి ఫామ్ హౌస్ లో పడుకో, బెటర్ కదా. ఇక నీకు ఇవాళ మాట్లాడుతున్నారు. మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినాయండి. మరి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు పోలేదండి? ఎక్కడ పడుకుండండి? ఫామ్ హౌస్ కే పరిమితం అండి. అందుకే ఆయన బయటకు వచ్చినా చేసేది ఏం లేదు. ఆయన ముఖం చూపించుకోలేక ఒక అపరాధ గిల్టీ ఫీలింగ్ తోటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇవాళ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. ఇవాళ దానివల్ల ఆయన బయటికి రావట్లేదు. ఇక కేటీఆర్ కేసు హరీష్ రావు ఇవాళ కేటీఆర్ హరీష్ రావు మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎవరు నాయకుడు బీఆర్ఎస్ కు? కేటీఆర్ నాయకుడు, హరీష్ రావు నాయకుడు. ఇవాళ మనం ఖమ్మంలోనే చాలా స్పష్టంగా చూసినాం. ఆనాడు హరీష్ రావు గారు అక్కడికి వెళ్తే విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి, వాళ్ళ జరిగిన ఆధిపత్య పోరులో వాళ్ళిద్దరు కొట్లాడుకొని దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ మనం అంతా చూసినాం. 10 ఏళ్లుగా వీళ్ళు చేసినటువంటి ఏ విధంగా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ నువ్వు అవినీతే చేయకపోతే, అక్రమాలే చేయకపోతే నీవంత ఎందుకు భయపడుతున్నావు అండి? నీకంత ఉలికెందుకు? ఇవాళ ఒక విదేశీ కంపెనీకి ఫార్ములా ఈ రేస్ లో 55 కోట్ల రూపాయలు వితౌట్ క్యాబినెట్ అప్రూవ్, ఆర్థిక శాఖ అప్రూవ్ లేకుండా ఇచ్చిండనేది ఇవాళ చాలా స్పష్టం. ఇవాళ దాంట్లో కేటీఆర్ గారు తప్పు చేశారు. ఇవాళ అదే విధంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధి ఒక దగ్గర జరిగితే అది గతంలో మన ప్రాంతీయ అసమానతలు వచ్చినాయి. మనం తెలుసు తెలంగాణ ఎందుకు కొట్లాడినాము. ఇవాళ అందుకే ఆ విధంగా తెలంగాణ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పనతో తెలంగాణని ఒక 10 జోన్లు క్లస్టర్ గా విభజించి వెనకబడిన ప్రాంతమైనటువంటి వికారాబాద్ జిల్లాలో లగచర్లలో ఇండస్ట్రీస్ పెడుతుంటే దాంట్లో కూడా అడ్డుకొని
దాని పేరు మీద అంటే 10 ఏళ్లుగా వీళ్ళు అధికారం అనుభవించిన కేటీఆర్ అధికారం పోయిన తర్వాత ఒక సైకో మానసికమైన పరిస్థితితో ఒక వ్యాధితో కేటీఆర్ బాధపడుతుండు. ఇవాళ అధికారం శాశ్వతం అనుకుండు. ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 10 నెలల నుంచి చూడండి, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ విధంగానే ప్రభుత్వం మీద కుట్రలు చేస్తుండు. ఇవాళ నిన్న జరిగిన లగచర్లో కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇవాళ చూడండి మీరు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎక్స్ఎమ్మెల్యే ద్వారా అక్కడ ఉన్నటువంటి సురేష్ అనే నాయకుడు ద్వారా 42 సార్లు ఫోన్ మాట్లాడారు. ఇవాళ మనందరూ తెలుసండి, సొంత ఫ్యామిలీకే ఒక రోజులో మనం ఎన్నిసార్లు మాట్లాడతామండి? ఒక టెక్నికల్ గా ఆలోచించండి, ఒక రోజులో మనం ఎన్నిసార్లు మాట్లాడతాం అంటే దీని వెనుక మొత్తం కూడా కుట్ర కోణం కనబడుతుంది. కేటీఆర్ అధికారం కోల్పోయిన ఒక ఫ్రస్ట్రేషన్ లో ఒక మానసికమైన రోగంతో బాధపడుతూ ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, అస్థిరపరచాలనే ఒక రాజకీయ కుట్ర కనబడుతుంది. ఆయన చేసినటువంటి అవినీతిని ఇవాళ బయటకు వస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకుల కాళ్ళు మొక్కి మోకరిల్లి బీజేపీ నుంచి శరణు పొంది ఇవాళ మనం ప్రెస్ మీట్లు ఏం మాట్లాడండి, ఢిల్లీలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటేయద్దని. మరి ఊరికేయాలండి, నీ పార్టీ దమ్ముంటే నువ్వు పోటీ చేయి మహారాష్ట్రలో. నువ్వు ఆనాడు బీఆర్ఎస్ పెట్టి మీ మహారాష్ట్రలో పోటీ చేస్తావు, మరి ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తలేవు? కాంగ్రెస్ పోటీ చేద్దంటే దాని అర్థం ఏంటి? అక్కడ బీజేపీకి సపోర్ట్ చేయాలని కదా. అంటే నీ మధ్యలో కుదిరిన లోపకారి ఒప్పందం వల్ల ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఇవాళ ఒకటండి, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసుకునే హక్కు ఎవరైనా గౌరవిస్తాం. మీరు 10 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మీరు ధర్నా చౌక్ని మీరు బ్యాన్ చేస్తే మేము ఓపెన్ చేస్తాం. డెఫినెట్ కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నిరసన తెలియజేసుకోవచ్చు. కానీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా అది ఎంత పెద్దవారైనా, అది కేటీఆర్ ఇంకోరైనా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నువ్వు అవినీతి చేసి ఇవాళ నువ్వు భయపడకుంటే నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? ఇవాళ మాటలు చూడండి, నన్ను అరెస్ట్ చేసుకోరంటే నువ్వు భయపడుతున్నావు. ఆల్రెడీ అవినీతి చేసినావని ఒప్పుకున్నావు, నీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది. కేసీఆర్ గిల్టీ ఫీలింగ్ తోటి బయటికి రావట్లేదు. కేటీఆర్ 10 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ గిల్టీ ఫీలింగ్ తోటి బాధతోటి ఒక మానసికమైనటువంటి రోగంతో ఇవాళ కేటీఆర్ బాధపడుతూ ఏదేదో మాట్లాడుతుండు. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఇవన్నీ గమనిస్తుర్రు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు రైతులకు ఏం చేసిర్రు? మేము వచ్చి 11 మంత్స్ 11 నెలలు మేమేం చేసినాం ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. మీకు దమ్ముంటే చర్చ పెడదాం. మీ 10 ఏళ్ల పాలనకు మా 10 నెలల పాలనకు చర్చ పెట్టు. ఇవాళ నిన్ననే రిజల్ట్స్ కూడా వచ్చినాయండి. అంటే ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, రైతులు మహిళలు అందరూ అణగారిన వర్గాలు అందరూ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి కూడా కుట్ర ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్ళు మోడీ ఈ క్యాస్ట్ సెన్సస్ చేయట్లేదు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని అడ్డుకోవాలనే కుట్రలో భాగంగా ఈ కేటీఆర్ ఈ కుట్రలకు తెరలేపిండు. బీసీలు అభివృద్ధి చెందొద్దు, ఎస్సీ అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరొద్దని కేటీఆర్ కుట్ర పన్నారు. అందుకే గతంలో వాళ్ళు చేసిన సర్వే బయట పెట్టాలని ఇవాళ దేశవ్యాప్తంగా మేము చేసిన కాస్ట్ సెన్సస్ ని కులకాన్ని ఇవాళ అందరూ హర్షిస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దనే ఒక కుట్ర. నరేష్ గారు 2025